తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఈ డిసెంబర్ మాసంలో 1 నుండి 15వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కర్కాటక రాశికి అసలు ఈ డిసెంబర్ మాసంలో 1 నుండి 15వ తేదీలలో అసలు ఎలా ఉండబోతుంది? వాళ్ళకి పరిహారాలు ఏమైనా ఉన్నాయా బాగా చేసుకోవటానికి? వాళ్ళకి ఫలితం ఎలా ఉందంటారు గురువు గారు రాశిపరంగా? కర్కాటక రాశి వారి గురించి 1వ తారీఖు డిసెంబర్ నుంచి 15వ తారీఖు డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే స్తంభించిన కుజుడు, 3వ ఇంట కేతువు, 5వ ఇంట రవి బుధుడు, 6వ ఇంట శుక్రుడు, 7వ ఇంట శుక్రుడు 3వ తారీఖు నుంచి ప్రవేశం చేస్తాడు. ఇక శని అష్టమ శని, ఇక నవమ స్థానంలో రాహు, లాభస్థానంలో గురువు వక్రీకరించి ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశి వారికి పరిస్థితులు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా అతి ఆత్మవిశ్వాసము అన్నింటా చేటు అనే విషయాన్ని కర్కాటక రాశి వారు గుర్తించాలి. ముఖ్యంగా ఆరోగ్యపరముగా, ధనపరముగా మొండి పట్టుదలకు వెళ్ళకండి. ఈ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉంటాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో పొరపచ్చాలు లేకుండా ఆనందంగా జీవించడానికి ప్రాధాన్యతనివ్వండి. భాగస్వాములతో మీరు ఎవరితో కలిసి పనిచేస్తారో వాళ్లతో వాగ్వివాదాలు కూడదు. ఈ నియమాల్ని కర్కాటక రాశి వారు కనుక పాటించినట్లయితే వచ్చే సంవత్సరం జనవరి 25వ తారీఖు వరకు అంత శుభంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వచ్చే ఉగాది వరకు కూడా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఉగాది తర్వాత అన్నీ కూడాను తొలగిపోతాయి. అయితే మరి ఉగాది వరకు ఎలా ఉండాలి అంటే మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రధానముగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారు. దూర ప్రాంత ప్రయాణ సూచనలు గోచరమవుతున్నాయి. పుణ్యక్షేత్ర సందర్శన తప్పకుండా చేస్తారని చెప్పవచ్చు. అయితే నిరుద్యోగస్తులు మాత్రం కాస్త నిరాశ పడవలసిన పరిస్థితి. ఎందుకనంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. 16వ తారీఖు నుంచి నిరుద్యోగస్తులు మంచి శుభవార్త వింటారు. 15వ తారీఖు వరకు నిరుద్యోగస్తులు అధిక శ్రమ కోర్చి ప్రయత్నములు చేస్తే తప్ప స్వల్ప లాభములు మాత్రము పొందుతారు. కాబట్టి ఎక్కువగా ప్రయత్నం చేసే పనులు పెట్టుకోండి. మొక్కవోని ధైర్యంతో ఉండండి. ఆత్మవిశ్వాసంతో మీరు ప్రయాణం చేయండి. ఎక్కడైనా కానీ ప్రయత్నంలో అలసట పొందారు లేదా ప్రయత్నంలో చికాకు పెట్టుకున్నారు అని అంటే ఇక జీవితం దుర్భరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే గ్రహాలు అనుకూలంగా లేవు. ఒకవైపు అష్టమ శని ప్రభావం, రాశిలోనే కుజులు స్తంభించి సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, ఇక షష్టమ స్థానం ముందు శుక్రుడు అలాగే 3వ తారీఖు నుంచి కొంతవరకు యోగిస్తున్నప్పటికీ రవి బుధుల యొక్క ప్రభావం అనుకూలంగా లేకపోవడం, రాహుగ్రహ ప్రభావం కూడా అనుకూలంగా లేకపోవడం, ఎంతవరకు 1-2 గ్రహాలు మిమ్మల్ని అదుపులో ఉంచగలుగుతాయి మీ యొక్క సమస్యల్ని. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ఇక భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు కానీ, రియల్ ఎస్టేట్ రంగము, రైతులు కానీ, అలాగే న్యాయవాద వృత్తుల్లో ఉన్నటువంటి వారు ఎక్కువ ఫలితాలని ఆశించకుండా ఉంటేనే మేలని గమనించుకోవాలి. విద్యార్థులైతే కాంపిటీషన్ ధోరణి గనక ఉంటేనే విజయాన్ని సాధిస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. విదేశీ విద్య, విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలు కొన్ని ఇబ్బందికరంగా మారుతాయి. కాబట్టి ఈ ప్రయత్నాలు 15వ తారీఖు తర్వాత మార్చుకుంటే అత్యంత శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే గ్రహ స్థితిగతులు అనుకూలంగా లేవు, కానీ గ్రహ గమనాలు మాత్రం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కాస్త మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు, వ్యాపార భాగస్వామితో మాట ఎక్కువగా పెంచుకోవడం అనేటువంటిది చేయకండి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఒక కుటుంబ పరంగా ఇంట బయట అన్ని రకాలుగా మీరు యోగ్యంగా ఉండడానికి చెప్పేటువంటి నియమాలు. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తల్లిగారిని దూర ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిగారిని సందర్శిస్తారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా
స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ఆచితూచి స్పందించండి. వాళ్ళ వల్ల మీకు ధన నష్టము కానీ లేకపోతే మీ యొక్క పేరు ప్రతిష్టలకి నష్టం కానీ జరిగే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఆచితూచి స్పందించే ప్రయత్నం చేయండి. ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు డిసెంబర్ వరకు ఆదాయము ఖర్చులు ఏ విధంగా ఉంటాయో క్లుప్తంగా తెలియజేసుకుందాం. 1, 2 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు తలనొప్పి అనగా నరముల నిస్త్రాణము, ఏ పని యందు ఆసక్తి ఉండకపోవడం, తలకాయ తిరుగుతూ ఉండడము, ఇలాగే వొమిటింగ్స్ అనేటువంటి జరుగుతూ ఉండడం, ఏదేమైనా అనారోగ్య సూచనలు ఏర్పడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వృధా కాలయాపన చేస్తారు, ప్రశాంతత ఉండదు, ఏ పని కూడాను కార్యరూపం దాల్చదు. ఇక 3, 4 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి పనులు వేగవంతమవుతాయి. ముఖ్యంగా రావాల్సినటువంటి డబ్బు వసూలవుతుంది. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అన్ని విధాలుగా యోగ్యకైనటువంటి కాలంగా 3, 4 తారీఖులు చెప్పవచ్చు. ఇక 5, 6 తారీఖుల్లో మీరు ఏవైతే పనులు చేపడతారో ఆ పనులకి ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా ఉండడం వలన ఆ పనులు పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగి వారి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక 7, 8, 9 తారీఖులు కీలకమైనటువంటివి. ఒక సమస్య మిమ్మల్ని ఎక్కువగా వేధించడం, తద్వారా ప్రశాంతతను కోల్పోవడము, అన్నిటికంటే మించి లైఫ్ అనేది ఒక జిగ్జాగ్గా ఉంటుంది, అయోమయంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అన్నిటికి మించి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానముతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే సంతానముతో వ్యవహరించేటప్పుడు లౌక్యాన్ని ప్రదర్శించండి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా లేకపోవడము లేదా తీర్పులు వాయిదా పడడము జరుగుతాయి. ఇక విదేశీ విద్య, విదేశీయానికి సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు అధికమైనటువంటి లాభాలు పొందుతారు. ఒక పెద్దరికాన్ని సూచించే బాధ్యతమైనటువంటి పనులు కొన్ని చేయడం ద్వారా మీకు ప్రత్యేక గుర్తింపు సమాజంలో లభిస్తుందని చెప్పవచ్చు. ఇక 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా లాభదాయకంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి లాభాలు చేకూరేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే 7, 8, 9, 10, 11 ఈ 5 రోజుల పాటు జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి, ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ఈ 7, 8, 9, 10, 11 ఈ తారీఖులలో తీసుకోకపోవడమే చాలా మేలని విషయాన్ని గమనించుకోవాలి. ఇక అష్టమ శని ప్రభావము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. కావున ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక శుభ సంకల్పంతో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి ఒక క్షేత్రము డిసెంబర్ 2వ తారీఖు రోజున పోలిపాడ్యమి సంబంధించి గోకర్ణ క్షేత్రంలో డిసెంబర్ 2వ తారీఖు రోజున, అలాగే ఈ కాశీ క్షేత్రంలో గురు పౌర్ణమి సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు రోజున కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, చార్ట్ వేసి రాశి పరంగా 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు తేదీ పరంగా ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరిస్తున్నారు గురువుగారు. మరి మెరుగైన ఫలితాల కోసం ఈ కర్కాటక రాశి వారికి ఎలాంటి పరిహారాలని మీరు సూచిస్తారు గురుగారు? కర్కాటక రాశి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు కనుక పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలు శాంతిస్తాయమ్మా. ఇవి గోచారరీత్యా చెప్పబడేటువంటి ఫలితాలు. దీనికి విభిన్నంగా మీ యొక్క సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే మీ యొక్క జన్మజాతకంలోని నడుస్తున్నటువంటి గ్రహ సంచార, గ్రహ ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటిస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. చాలా చక్కటి ఫలితాలను మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.